This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే 11,127 ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10th క్లాస్ కానీ 10+2 కానీ డిప్లొమా కానీ ఇంకా పై చదువులు చదివిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. ఈ ఉద్యోగాలకి మన సొంత రాష్ట్రంలోనే పరీక్ష పెట్టి సెలక్షన్ చేసి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ గవర్నమెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరికి చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే 11,127 వేకెన్సీస్ కోసం నోటీస్ని రిలీజ్ చేశారు. సో వీటికి క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ అని బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. సో అంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ పోస్ట్కి ఎంత శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ క్లియర్గా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో టోటల్ అయితే మీకు 11,127 వేకెన్సీస్ ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ అనమాట. సో 11,000కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. చాలా పెద్ద నోటిఫికేషన్. క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం వీడియోని చివరి వరకు చూసి అస్సలు వదులుకోకండి. నెక్స్ట్ వీటికి ఉండాల్సిన అర్హతలు స్పెసిఫిక్గా ఉంటాయి, క్లియర్గా చూడండి. ఫస్ట్ ఏంటంటే మీరు మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అర్హత ఉండాలి. దానితో పాటు 10th తర్వాత ఐటీఐ కానీ లేదా ఐటీఐలో ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ మెకానిక్ కానీ డీజిల్ కానీ లేదా మీరు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి 1 జూలై 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక +5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక +3 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో కూడా రిలాక్సేషన్ అయితే కల్పిస్తారు. నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటాయంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే 19,900 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్లో పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీకు డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇలా డిఫరెంట్గా మీకు అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి మన ఓన్ స్టేట్లోనే మీరు ఎగ్జామ్స్ సెంటర్స్ ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ మీకు CBT 1 ఉంటుంది. ఇది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది స్క్రీనింగ్ విధానంలో ఉంటుంది, అంటే ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు CBT 2 ఉంటుంది. ఇది సెకండ్ స్టేజ్లో ఇందులో పార్ట్ A, పార్ట్ B ఉంటాయి, చూపిస్తాను అవి కూడా ఎలా ఉంటాయి. దాని తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, దాని తర్వాత DV కండక్ట్ చేసి ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్తో ఇవన్నీ మెయిన్గా మీకు ఈ CBT 2 ఇవే బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు CBT 1 ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టోటల్ 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటుంది, డ్యూరేషన్ 60 మినిట్స్. సబ్జెక్ట్స్ ఏమో ఇందులో మీకు మ్యాథ్స్ నుంచి, రీజనింగ్ నుంచి, జనరల్ సైన్స్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది, అంటే మీరు ఒక రైట్ పెడితే 1 మార్క్ ఇస్తారు, కానీ 3 తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. సో మ్యాక్సిమం తెలిసినవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. CBT 1 క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది.
తర్వాత CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు CBT 2 ఉంటుంది. CBT 2లో మీకు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏకేమో 100 క్వశ్చన్స్, పార్ట్ బికి ఏమో 75 క్వశ్చన్స్, టోటల్ 175 క్వశ్చన్స్. మీకు 90 మినిట్స్ ఏమో పార్ట్ ఏకి, 60 మినిట్స్ ఏమో పార్ట్ బికి, టోటల్ 2 hours 30 minutes డ్యూరేషన్ ఇస్తారు. సో ఈ CBT 2నే మెయిన్గా బేస్ చేసుకొని సెలెక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మీకు యాక్చువల్గా షార్ట్ నోటీస్ అనేది 16th మార్చ్ రోజు రిలీజ్ చేశారు. కాకపోతే అప్లికేషన్ మాత్రం మీకు 15th మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. 15th మే నుంచి 14th జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకు షార్ట్ నోటీస్ని రిలీజ్ చేశారు, చూస్తాను. అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నోటిఫికేషన్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 15th మే నుంచి మాత్రం మీకు డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు ఆ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకవేళ 15th మే రోజు డీటెయిల్ వీడియో కావాలంటే వీడియోని లైక్ చేసి మీరు కింద కామెంట్స్లో తెలిపేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పో లేకపోతే ఏదో ఒకటి తెలిపారంటే మీ రెస్పాన్స్ని బట్టి నేను 15th మే రోజు వీడియో అయితే చేస్తాను. అండ్ మీకు లాస్ట్ డేట్ 14th జూన్ వరకు ఉంటుంది. మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇంకా అప్డేట్ చేయలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి, rrbapply.gov.inకి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే మీకు అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది. అందులో ఏంటంటే డైరెక్ట్ మీరు అప్లై ఆన్లైన్ లింక్ సెన్ 01/2026 అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అది నోటిఫికేషన్ నెంబర్ అనమాట. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే నేమ్, మొబైల్, ఈమెయిల్ ఈ డీటెయిల్స్ దగ్గర లాగిన్ అయిపోయి మీ క్వాలిఫికేషన్ అన్నీ ఇచ్చేసాక ఫొటోస్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి సబ్మిట్ చేయాలి. ఫీ ఉన్న వాళ్ళకు ఫీ కూడా వస్తుంది. అన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేసాక మీకు లాస్ట్కి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. సో మీకు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లయితే rrbapply.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. మీకు ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. 15th మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ RRBలో మీరు ఇంతకుముందుకు గ్రూప్ డీకి అప్లై చేసుకున్న, ఇంతకుముందుకు ALPకి అప్లై చేసుకున్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ లాగిన్ అయిపోయి చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తగా చేసుకుంటున్న వాళ్ళు ఉంటే మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు నెక్స్ట్ మంత్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది అనమాట, అప్పటి నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ రైల్వేస్ కింద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఇండియన్ రైల్వేస్ RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే ALP అసిస్టెంట్ లోకో పైలట్ ఎంత అంటే మీకు టోటల్ 11,127 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. మీకు 15th మే నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో తెలిపారంటే మీ రెస్పాన్స్ని బట్టి నేను ఖచ్చితంగా 15th మే రోజు వీడియో అయితే చేయడానికి చూస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.